ఈరోజు నువ్వు ఏ కులం ఏ మతం ఏం చెప్పుకున్నా నువ్వు దేవుడి దగ్గర నుంచి వచ్చావు అంటే దేవుడు నీకు ఆత్మీయతనే ఉన్నావు ఇక్కడ. మరి అందరూ సత్యం ఏంటి న్యాయం ఏంటి అనేది బయటికి చెప్పకపోయినా వాళ్ళ హృదయాలకు తెలుస్తుంది కదా. తెలుస్తుందా తెలీదా? తప్పండి. ఒకవేళ మీ హృదయాల్లో క్రైస్తవుల్ని హింసించాలి, బాధ పెట్టాలి, వాళ్ళని ఏదో చేసేయాలి, చంపేయాలి అన్న ఆలోచనలు ఉంటే తీసేసుకోండి. వాళ్ళు మీకు అన్యాయం చేసేవాళ్ళు కాదు. ఎవరైనా మీకు నోరిప్పి దేవుడి మాట చెప్తున్నారు అంటే మీరు నరకానికి పోకూడదని ఏకైక ఉద్దేశం. మీకు తెలియకపోవచ్చు, భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఉండే దేవుడు దైవాత్మ మాకు బయలుపరుస్తారు. మేము ఈరోజు కొన్ని హెచ్చరికలు ఇస్తున్నాము. మేము ఈరోజు కొంతమంది సరిచేసుకోమని చెప్తున్నాము. ఈరోజు ఇది తప్పు ఇది ఒప్పు అని మేము చెప్తున్నామంటే మాకు దేవుడు ఎంతో నలిపి ఎంతో ట్రైనింగ్ ఇస్తేనే మాకు ఈరోజు ఆ జ్ఞానం